నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నిన్న ట్యాంక్ బండ్ మీద ఘనంగా వినాయకుని నిమజ్జనాలు చాలా ఘనంగా ఒక పండుగ వాతావరణంలో జరిగినాయి. పూర్తి ఒక కోలాహలంగా జాతర ఒక పెద్ద ఏదో ఒక పెద్ద జాతర ఉంటుంది చూడు, ఆ విధంగా నిన్న నిమజ్జనాలు జరిగినాయి. పూర్తి ఒక ఖైరతాబాద్ విగ్రహం కూడా పొద్దున 6 గంటల ప్రాంతంలో శోభాయాత్ర మొదలు కావడం జరిగింది. దాంతో దాదాపు సాయంత్రం 3 ప్రాంతంలో కూడా అక్కడ నిమజ్జనం ముగించుకోవడం జరిగింది. దాంతోపాటు పూర్తిగా అక్కడ వివిధ ఏరియాల నుంచి వచ్చిన వివిధ అటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వినాయకులు కూడా గంగాముడికి నిన్న చేరడం జరిగింది. దాదాపు 9 రోజులు అటు ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఒక పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంతో సహా అక్కడ నిమజ్జనం జరిగింది. దాంతో ఆ న్యూస్ కూడా ప్రధానంగా ఈరోజు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కవిత హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలకు నిన్న హరీష్ రావు అటు యూకే నుంచి రావడం, నిన్న ఎయిర్పోర్ట్లో కూడా చిన్న ఒక వాయిస్ బయట ఇవ్వడం జరిగింది కొందరు మీడియా మిత్రులకు. సో అక్కడ మాట్లాడుతూ కవిత వాక్యాలు మీరు ఎట్లా చూస్తారన్న ఆ రిపోర్టర్ వాక్యాలకు నేను ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రిగా నా బాధ్యతను నిర్వహించిన, నా నిబద్ధతను నేను నిరూపించుకున్న. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటున ఇప్పుడు కూడా కేసీఆర్తో పాటు ఉండని చెప్పేసి చిన్న ఇండైరెక్ట్గా కవితకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఒకసారి వార్తలు ఏ అప్డేట్స్ వచ్చినాయి మార్నింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు మనకు కనిపిస్తుంది, దాని పక్కనే సెక్రటేరియట్ కనిపిస్తుంది. సో నిన్న చాలామంది గమనిస్తే సోషల్ మీడియాలలో ఏమో అంటే ఒక ట్రెండ్గా మారిందో కావాలని పెడుతుందో ఎందుకో తెలియదు, కానీ సెక్రటేరియట్ చుట్టూకు వచ్చేసరికి కేసీఆర్ పాటలు, లేదంటే రేవంత్ రెడ్డి పాటలు, ఇట్లాంటి పాటలు పెట్టడం జరుగుతుంది. సో ఇవి చాలా వరకు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారినాయి. నిన్న అక్కడే రేవంత్ రెడ్డి గారు కూడా ఇటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూడా అక్కడ ట్యాంక్ బండ్ మీద తనకు ప్రజలతో కలవడానికి కూడా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. సో ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. పులకించిన భక్తజనం శోభమయంగా గణేష్ నిమజ్జనోత్సవం, ట్యాంక్ బండ్ పరిసరాల్లో పండుగ శోభ, మధ్యాహ్నానికి బడా గణేష్ నిమజ్జనం పూర్తి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పొద్దున 6:30-7 ప్రాంతంలో మొదలైన బడా గణేష్ శోభయాత్ర సాయంత్రం 3-3:30 ప్రాంతంలో అక్కడ నిమజ్జనం కావడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. వినాయక నిమజ్జన ఘట్టం కళ్ళ పండుగ సాగి కేరింతలు, డ్యాన్సులు, భక్త పరవశం మధ్య చిందులేస్తూ సాగర తీరానికి సాగిన కనువిందు చేసింది. ఉదయం మొదలైన శోభయాత్ర రాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గులోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవం చేపట్టారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మహాగణపతికి ఘనంగా వీడుకోలు పలికారు. అంతకుముందు వినాయకుని ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గ్కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గులో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఖైరతాబాద్ మహాగణపతికి నా భూతో నా భవిష్యత్ అనేలా ఎప్పుడూ ఎరగని రీతిలో భక్తజనం ఘనంగా వీడుకోలు పలికారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి క్రేన్ పాయింట్ 4 దగ్గర బడా గణపతి నిమజ్జనం అనుకున్న సమయానికి ప్రశాంతంగా ముగిసింది అని చెప్పేసి కూడా పోలీసులు పెద్ద ఎత్తున చెప్పడం చేస్తారు. అంటే ఒక క్రేన్ నెంబర్ 4 ఉంటే మనకి క్రేన్లన్నీ సెట్ చేస్తారు ట్యాంక్ బండ్ చుట్టూతా ఏ గణపతి ఎక్కడ పడాలనే విషయంలో. సో ప్రధానంగా ఈ ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం కూడా క్రేన్ నెంబర్ 4 అంటే ఆ వినాయకుడికి ఆ స్టెబిలిటీ పక్కన అక్కడ నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పొద్దున 7 గంటలకు మొదలైంది సాయంత్రం 2:30-3:30 ప్రాంతంలో కూడా అక్కడ నిమజ్జనం కావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసు వారు భద్రత ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఒక పండుగలాగా దాన్ని పెద్ద ఎత్తున జరపడం జరిగింది. సో ప్రత్యేకంగా వార్త మనం కనిపిస్తుంది. సో నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం కదా, నిమజ్జనోత్సవంలో సీఎం రేవంత్ ఆకస్మికంగా వచ్చి పరిశీలించిన సీఎం భక్తులకు అభివాదం చేస్తూ సూచనలు.